ఉంది. చాలా మంది అడిగిర్రు ఈ పిన్ ఏంటి అని చెప్పి. కిరాణా షాప్‌లో దొరుకుతది. కాకపోతే ఈ ముందల షార్ప్ ఉంటదండి. ఈ షార్ప్‌నెస్ పోయేలాగా కొంచెం రబ్ చేసుకోవాలి కింద వైపున. ఇది కొంచెం రౌండ్‌గా అయిపోతది. ఇక క్లాత్ అనేది కట్ అవ్వకుండా ఉంటదనమాట. ఈ కట్ వర్క్ షేప్ ఏందంటే మనం కుట్టేటప్పుడు రౌండ్ కుడతాం. కానీ తిరిగేసే టైంకి ఏమవుతదంటే రౌండ్ రాకుండా కొంచెం మూలలు మూలలు వస్తది. అట్లాంటివి రాకుండా దీంతో ఇదిగోండి ఇలా నీట్‌గా అనుకోవచ్చు. మీకు ఈ రౌండ్ షేప్ తీయడం కోసం ఏది కావాలంటే అది పెట్టేసుకోండి. ఇప్పుడు నేనేందంటే ఒక సెంట్ బాటిల్ తీసుకున్నా. ఇదొచ్చేసి మనకి ఈ విధంగా కింద బేస్ రౌండ్‌గుంటుంది. ఒకవేళ చిన్నది కావాలంటే ఈ మూత ఉంది కదా! మూత కూడా పెట్టేసుకోవచ్చు. మీ చాయిస్ అది. చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఇక్కడ పిక్‌లో ఒక ఫోటో చూపిస్తాను చూడండి. అయితే ఈ డిజైన్ వచ్చేసి నేను ఇంతకుముందు డ్రెస్‌కి చూపించిన. ఫ్రంట్ పార్ట్‌లో నెక్‌కి ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక డ్రెస్‌కైతే చూపించిన. అయితే కామెంట్స్‌లో చాలామంది బ్లౌజెస్‌కి వెనకాల అదే విధంగా ముందుకు కూడా సేమ్ ఇదే డిజైన్ వచ్చేలాగా చూపించండి అని చెప్పి అడిగిర్రు. అందుకోసం ఇప్పుడు ఈ వీడియోలో మీకు బ్యాక్ పార్ట్‌లో ఎలా పెట్టుకోవాలి ఈ డిజైన్ అనేది చూపిస్తాను. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మెజర్‌మెంట్ అంటే మనం నార్మల్‌గా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ డిజైన్ పెట్టాలి అంటే కట్ వర్క్ వచ్చేలాగా ఈ డిజైన్ పెట్టాలి అన్నప్పుడు మనకు నార్మల్‌గా నెక్ పెడుతూ, షోల్డర్ పెడితే ఏ విధంగా అయితే తీసుకుంటామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. సపోజ్ ఇప్పుడు నెక్, షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని 5 ఇంచులు పెట్టాలనుకోండి. అప్పుడు వీళ్ళకి ఏం చేయాలంటే 5.5 ఇంచులు వచ్చేలాగా తీసుకోవాలి. సో, ఇట్లా వచ్చేలాగా తీసుకొని మన బ్లౌజ్ అనేది కుట్టాలి. అయితే చాలా వరకు డౌట్ వస్తది. అన్న మరి ఇట్లా తీసుకోవడం వల్ల భుజాలు జారిపోతది కదా! వెడల్పు ఎక్కువ తీసుకోవడం వల్ల అని చెప్పి. అయితే మనకి ఇక్కడ డిజైన్ కోసం బక్రం క్యాన్వాస్ యూజ్ చేస్తాం కాబట్టి భుజాలైతే ఏం జారవండి. స్టిఫ్‌గా ఉంటదనమాట. ఓకేనా? సో, ఇప్పుడు నేను లైనింగు, ఒరిజినల్ 2 కూడా కట్ చేసిన. నెక్ పార్ట్ మాత్రం కట్ చేయలేదు. ఫస్ట్ ఇదిగోండి లైనింగ్ మాత్రమే ఉంచుకొని ఒరిజినల్ పక్కన పెట్టేద్దాం. అదే విధంగా ఒక బక్రం క్యాన్వాస్ తీసుకోవాలి. అయితే ఇది ఐరన్ చేసే మోడల్ నేను తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర నార్మల్‌ది ఉన్నా అది కూడా తీసేసుకోండి. సో, ఫస్ట్ దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ చేసుకొని మనకి నార్మల్‌గా ఈ లైనింగ్ పీస్ పైన నెక్ విడ్త్, నెక్ డీపు, ఈ బ్రాడ్ ఎంతైతే పెట్టినామో అదే మెజర్‌మెంట్ దీనిపైన మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు ఇదిగోండి యాజ్ ఇట్ ఈస్‌గా ఈ విధంగా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ లైనింగ్ పైన ఎట్లయితే షేప్ ఉందో అదే షేప్ మార్కింగ్ చేస్తాను. ఇలా ఎగ్జాక్ట్‌గా మార్కింగ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ లైనింగ్ పీస్‌ని పక్కన పెట్టేసుకొని, దీనిపైన ఇప్పుడు మనం డిజైన్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఈ డిజైన్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ పై వైపున కట్ వర్క్ షేప్స్ వస్తాయి. ఈ కింద వైపున కొంచెం డిజైన్ వస్తుంది. అయితే ఇది మనకు నెక్ డీప్ అనేది వెనకాల ఎక్కువేస్తాం కాబట్టి కట్ వర్క్ మీకు పిక్‌లో 2 మాత్రమే ఉన్నాయి. బట్ మనకిక్కడ ఎక్కువొస్తాయన్నమాట. సో, ఫస్ట్ పైన కట్ వర్క్ పెట్టే కంటే ముందు కింద వైపున మనం ఫస్ట్ ఈ డిజైన్ మార్కింగ్ చేసుకుందాం. సో, దీనికోసం ఏదైతే మార్కింగ్ వచ్చిందో ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అంత కిందికి తీసుకొని, ఇక్కడ నుంచి ఇదిగోండి కొద్దిగా ఇలా. ఇది మాత్రం బై హ్యాండ్‌తోనే చేసుకోవాలి మనం. దీనికోసం సెపరేట్‌గా వేరే ఏది తీసుకోవాల్సిన పని లేదు. ఇదిగోండి. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది నార్మల్‌గా కింద వైపున తీసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కట్ వర్క్ అనేది పెట్టుకోవాలి. అయితే కట్ వర్క్ పెట్టేటప్పుడు ఏదైతే మార్కింగ్ ఉందో, ఇక్కడ నుంచి ఒక పావు ఇంచ్ అంతా ముందుకొచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకు కట్ వర్క్ షేప్స్ అనేది రావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఈ పై వైపున ఎన్ని కట్ వర్క్ షేప్స్ వస్తే అన్ని చేసుకుందాం. ఫస్ట్ ఈ కట్ వర్క్ షేప్స్ పెట్టే కంటే ముందు మనకి ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ లైన్ దగ్గర పైనుంచి ఒక 1 ఇంచ్ వచ్చేంత వరకు స్ట్రెయిట్‌గానే ఉంచుకోండి ఇక్కడ. ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇక్కడ షోల్డర్ జాయింట్‌లోకెళ్ళిపోతుంది. ఇంకొక హాఫ్ ఇంచ్ నార్మల్‌గా ప్లెయిన్ ఉంటుంది. ఒక 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి మనం కట్ వర్క్ షేప్ అనేది పెట్టుకోవాలి. సో, దీనికోసం మీకు ఈ రౌండ్ షేప్ తీయడం కోసం ఏది కావాలంటే అది పెట్టేసుకోండి. ఇప్పుడు నేనేందంటే ఒక సెంట్ బాటిల్ తీసుకున్నా. ఇదొచ్చేసి మనకి ఈ విధంగా కింద బేస్ రౌండ్‌గుంటుంది. ఒకవేళ చిన్నది కావాలంటే ఈ మూత ఉంది కదా! మూత కూడా పెట్టేసుకోవచ్చు. మీ చాయిస్ అది. చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం మీడియం సైజ్‌లో పెడుతున్నా. ఈ కింద బేస్ తీసుకున్నా. ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి పెట్టుకుంటాం. సో, ముందు వైపున ఒక పావించి వచ్చేలా వదిలిపెట్టేసుకొని ఇదిగోండి ఈ షేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి కరెక్ట్‌గా. ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ షేప్ తీసుకుందాం. ఇలా. అంటే మనకేంది టోటల్ మెజర్‌మెంట్‌లో ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్కువ తీసుకున్నాం. సో, ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అంతా బయటకొచ్చేసిద్ది. కర్వ్ షేప్ ఇక్కడ నుంచి వచ్చేస్తదనమాట. ముందు వైపున ఒక పావించ్ ఏదైతే ముందుకు తీసుకున్నామో ఈ పావించ్ నుంచి కలిపేసుకోవాలి. సో, ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఈ బయటికెళ్ళిపోతుంది. కట్ వర్క్ షేపు కొంచెం ముందుకొచ్చేసరికి ఒక పావించ్ ముందుకొస్తుందనమాట. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక్క పావించ్ అంతా వదిలేసి ఇక్కడ నుంచి మళ్ళీ రౌండ్ షేప్ అనేది పెట్టేసుకోవాలి. సో, ఇది కూడా అంతే. మనకి ముందు వైపున ఒక పావించ్ అంతా ఇట్లా ఒక మార్కింగ్ చేసుకోండి చిన్నగా. ఈ మార్కింగ్ బేస్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసేసుకుందాం. ఒకవేళ ఇంతకుముందు డ్రెస్ కూడా చూపించిన నేను. అది చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి. సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక్క పావించ్ అంత కిందికి తీసుకుందాం. ఇక్కడ ఒక పావించు ముందుకి.
ఇట్లా పెట్టేసుకొని సేమ్ కట్ వర్క్ షేప్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఏదైతే హాఫ్ ఇంచ్ వచ్చిందో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక పావించి కిందికి పెట్టుకొని ఇక్కడ నుంచి చేసుకుంటాం. ఒక పావించ్ అంతా ముందుకు ఒక లైన్ డ్రా చేసుకొని ఇదిగోండి ఈ విధంగా దీని లోపల కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి మళ్ళీ దీనికి అటాచ్ అయిపోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఈ కట్ వర్క్ షేప్ అనేది రావాలి. తర్వాత ఈ పై వైపుని ఎలా చేయాలంటే కొంచెం ఇప్పుడు ఏదైతే 1 ఇంచ్ వదిలేసినామో ఇందులో హాఫ్ ఇంచ్ ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకొని ఈ కట్ వర్క్ షేప్ కొంచెం ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇట్లా. సో మనకు ఆ షోల్డర్ జాయింట్ ఇక్కడ వరకు వచ్చేస్తది. ఈ నుంచి ఇట్లా కట్ వర్క్ స్టార్ట్ అయినట్టు ఉంటదన్నమాట. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ పైన పెట్టుకున్నాం కదా! ఒక వైపున మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇదే మార్కింగ్ ఇటువైపున కూడా సేమ్ మార్కింగ్ చేసుకొని లైనింగ్ పైన పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి. అయితే దీన్ని ఇదిగోండి ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోండి. మనకు క్లియర్‌గా కనిపిస్తది. ఎట్లుందో అట్లా మార్కింగ్ చేసేసుకుందాం. అయితే ఇది నేను డైరెక్ట్ లైనింగ్ పైన పెట్టి కుట్టి తిరిగేస్తాను. ఏందంటే మనకు వర్క్ ఫాస్ట్‌గా అయిపోతదన్నమాట. ఒకవేళ లేదు అనుకుంటే మీకు నార్మల్ ఒక లైనింగ్ పీస్ పైన పెట్టేసుకొని మొత్తం చుట్టూ కుట్టి అది తెచ్చి దీనిపైన లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసుకోవాలి. దానికి ఇది తిరిగేసుకోవాలి. పైనుంచి పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు. ఏందంటే మనకి ఇట్లా పెట్టినామనుకోండి వర్క్ ఫాస్ట్‌గా అయిపోతదన్నమాట. ఇంకోటి ఇది ఐరన్ చేసుకునే మోడల్ కాబట్టి కొంచెం పల్చగా ఉంటది. అటువైపున డ్రా చేసిన అచ్చులన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఇది కాకుండా వేరేది ఉందనుకోండి ఐరన్ చేసేది కాకుండా. సో అది ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు సేమ్ షేప్ మళ్ళీ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటది. ఇదిగోండి ఇలా. ఇట్లా పెట్టేసిన తర్వాత దీని పక్కన ఒక 30 ఇంచ్ అంతా ఇట్లా జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా తీసేసుకోండి. ఇదేందంటే ఖర్చు అన్నమాట. ఇది మొత్తం కూడా మనకి లోపల వైపున వెళ్ళిపోతది. మనకు కనిపించదు. ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకుందాం. ఇదిగో లైనింగ్ పీస్‌ని ఇట్లా ఓపెన్ చేసుకొని కరెక్ట్‌గా దీని దగ్గర ఈ పీస్‌ని పెట్టేసుకోవాలి. ఇది చూడండి మొత్తం చుట్టూ కట్ చేసిన నేను. ఈ బక్రం పీస్‌కి చిన్న కట్టు పెట్టుకోవాలి. లైనింగ్ పీస్ కూడా చిన్న కట్టు పెట్టుకొని 2 కూడా సేమ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఇట్లా పెట్టేసుకొని ఈ ఐరన్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ గమ్ లాంటిది. అది క్లాత్ పైన వచ్చేలాగా చూసుకోండి. ఇట్లా పెట్టేసి ఒకసారి దీనిపైన ఐరన్ చేసేసుకోండి. మీకు ఇది ఒకవేళ కాలిపోతదేమో అనుకుంటే పైనుంచి ఒకసారి చిన్న న్యూస్ పేపర్ పెట్టుకోండి. మీకు ఇబ్బంది ఏమి ఉండదు. కాలిపోతదన్న ప్రాబ్లమ్ ఉండదు. లేదంటే లైనింగ్ క్లాత్ ఒకటి పైనుంచి పెట్టుకొని కూడా ఐరన్ చేయొచ్చు. ఐరన్ కూడా మరీ హీట్ ఎక్కువ పెట్టొద్దు. అట్లాగని చెప్పి చాలా తక్కువ పెట్టొద్దు. మీడియం హీట్ ఉండాలి. ఇదిగోండి ఐరన్ చేసేస్తే మొత్తం అంటుకుంది ఇది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ఒరిజినల్ పైన పెట్టి కుట్టి తిరిగిద్దాం. ఇదిగోండి మనకు ఒరిజినల్ క్లాత్ అనేది ఏ విధంగా పెట్టాలంటే రైట్ సైడ్ ఒరిజినల్ వచ్చి పై వైపున ఉండాలి. రాంగ్ సైడ్ వచ్చేసి కింది వైపున ఉండాలి. ఇట్లా వచ్చేలాగా ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని దీనిపైన లైనింగ్ పెట్టాలి. ఈ లైనింగ్‌లో బక్రం పీస్ పై వైపున ఉండాలి. ఈ లైనింగ్ అంతా క్లాత్ పైన ఉండాలి. ఇట్లా వచ్చేలాగా పెట్టుకోండి కరెక్ట్‌గా మధ్యలోకి వచ్చేలాగా. అయితే లైనింగ్ అనేది ఎట్లుందో అట్లా ఒరిజినల్ కట్ చేయొద్దు. ఒరిజినల్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు మధ్యలో కదులుతదేమో అనుకుంటే గుండు పిన్ను పెట్టుకోండి. ఒక చిన్న గుండు పిన్ను పెట్టుకోండి. ఇంకా లేదు అనుకుంటే మధ్యలో ఒక కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కుట్టు వేసుకున్నా పర్లేదు. ఒక గుండు పిన్ను పెట్టేసుకొని ఫస్ట్ ఈ నెక్ పార్ట్ ఎట్లుంది అట్లా ఏదైతే మార్కింగ్ ఉందో అదే మార్కింగ్ పైన కుట్టు వేసేసుకోండి. ఏందంటే మనకు గుండు పిన్ను కంటే ఒక కుట్టు వేసుకుంటే ఇంకా కదలకుండా స్టిఫ్ ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ ఒకసారి రబ్ చేసుకోండి. ఈ షేప్ ఎట్లుంది అట్లా కుట్టు వేసుకోవాలి. అయితే ఇక్కడ పావించి వదిలేసినాం కదా అక్కడ చూపిస్తాను మీకు. ఈ 2 పావించికి మధ్యలో ఇదిగోండి ఇలా కరెక్ట్‌గా పావించుకు మధ్యలోకి వచ్చేలాగా నీడిల్ దిగాలి ఇట్లా. కనబడుతుంది కదా మీకు 2 గీతలకు మధ్యలో నీడిల్ దిగాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా గీత పైనకి తీసుకోవాలి సూది. ఇట్లా ఒక పావించు మధ్యలోకి తీసుకోవడం వల్ల మీకు కుట్టి తిరిగేసేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ మడతల్లాగా లేకుండా నీట్‌గా ఉంటదన్నమాట. ఇదిగోండి ఇక్కడ కూడా చూపిస్తున్నా. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది చూడండి. 2 గీతలకి మధ్యలో నీడిల్ వచ్చింది. ఇట్లా వచ్చేలాగా పెట్టి నీడిల్ తిప్పేసుకొని ఇదిగోండి మళ్ళీ ఈ గీత లోపలికి కలిపేసుకోవాలి ఈ విధంగా. చాలామంది ఏంటంటే మధ్యలో ఎగ్జాక్ట్‌గా పెట్టేస్తారు కార్నర్ లాగా. అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు తిరిగేసే టైంలో అదంతా కూడా మీకు ముడతలాగా వస్తది అక్కడ. ఇదిగోండి ఇక్కడ కూడా మీకు ఇంకొకసారి క్లియర్‌గా చూపిస్తాను. 2 గీతలకి మధ్యలో నీడిల్ రావాలి. మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి గీత లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇట్లా ఈ మార్కింగ్ ఏదైతే ఉందో మార్కింగ్ ప్రకారంగా చివరి వరకు కుట్టు వేసేసుకోండి. అయితే ఇక్కడ చూడండి మీకు ఇందాక డ్రా చేసేటప్పుడు కింద వైపున డ్రా చేసిన కానీ షేప్ అనేది కొంచెం పైనుంచి తీసుకున్నాను నేను. ఇదిగోండి ఈ విధంగా. ఏందంటే మనకు కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు కొంచెం
షేప్ కరెక్ట్ వచ్చిందలా చూసుకోవాలన్నమాట. ఫోటో ఇస్తారుగా కస్టమర్ మనకి, దాంట్లో చూసుకుంటూ షేప్ అదే వచ్చేలాగా పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్‌గా నేను చెప్పినట్టుగా ఈ కార్నర్ షేప్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది మొత్తం కూడా కుట్టు వేసుకున్నాం కదా! ఇదే కుట్టు పైనుంచి మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి మొత్తం కూడా డబుల్ స్టిచ్ వేసేసిన. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి నార్మల్‌గా మధ్యలో పీస్ అయితే కట్ చేసుకోండి ఫస్ట్ అయితే. మనకు ఆ షేప్ ఎట్లుందో అట్లా మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి జస్ట్ పావించు మాత్రమే ఖర్చు వచ్చేలాగా చూసుకొని, ఇప్పుడు ఈ షేప్ ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. పావించు అంతా ఉంచుకోవాలంతే. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. అన్న మరి నార్మల్ మెజర్‌మెంట్ తీసుకొనే కట్ వర్క్ చేయొచ్చు గదా! ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి నెక్ షోల్డర్ పెడుతూ అని చెప్పి. ఏమవుతదంటే మనకు కట్ వర్క్ కుట్టేటప్పుడు ఒక పావించంతా మనం ఏం చేసినాం లోపల జరిపేసుకున్నాం ఈ కట్ వర్క్ షేప్‌ని. సో, అట్లా లోపల జరిపేసరికి ఏమవుతదంటే నెక్ భాగం అనేది తగ్గినట్టుగా అనిపిస్తది మనకు. చిన్నగొచ్చేస్తది. అందుకోసం ఆ నెక్ షోల్డర్ విడ్త్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే, అప్పుడు ఆ నెక్ లోపల ఒక హాఫ్ ఇంచ్ అంతా జరిగిపోతది. లూజ్ వచ్చేస్తదనమాట. సో, అట్లా లూజ్ రావడం వల్ల మీకేమవుతదంటే షేప్ అనేది మెడకి దగ్గరకొచ్చినట్టు గాకుండా కట్ వర్క్ షేప్ పర్ఫెక్ట్ వస్తది. అయితే మనకి బక్రమ్ క్యాన్వాస్ యూజ్ చేస్తాం కాబట్టి భుజాలైతే ఏం జారవు. ఒకవేళ భుజాలు జారుతాయేమో అనుకోని మీరు నార్మల్ కట్ చేసిరనుకోండి, ఆ కట్ వర్క్ షేప్ అంతా మెడకు దగ్గరకొచ్చేస్తదనమాట. అంత లుక్ పర్ఫెక్ట్‌గా రాదు. ఇదిగోండి ఇట్లా. ఈ పీస్ మొత్తం కట్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ వచ్చేసి ఎట్లా అంటే కరెక్ట్ ఇదిగోండి కార్నర్ దగ్గర దగ్గరకొచ్చేలాగా. ఇదిగోండి ఇట్లా. మరీ దగ్గరకొచ్చేలాగా. అంటే దారం కట్ కావద్దు. కుట్టిన కుట్టు కట్ కాకుండా కుట్టు వరకు రావాలనమాట. ఇదంతా కూడా షేప్ ఎట్లుందో అట్లా కొంచెం దగ్గరకొచ్చేలాగా పెట్టండి. ఈ కట్ వర్క్ షేప్స్ ఏందంటే మనం దగ్గరకొచ్చేలాగా పెడితేనే ఆ రౌండ్ షేప్స్ అనేవి నీట్‌గా తిరుగుతాయి. లేదంటే నీట్‌గా రాదు. ఇట్లా. ఈ కార్నర్ మాత్రం కొంచెం ఇదిగోండి కొద్దిగా దగ్గరకొచ్చిందంతే. ఇట్లొచ్చేలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ పీస్ మొత్తానికి ఇదే విధంగా కట్స్ పెట్టుకుందాం. ఈ రౌండ్ షేప్ దగ్గర కూడా మీకు జస్ట్ చిన్నది చూపిస్తా. ఇదిగోండి ఇట్లా. మరీ దగ్గరికి రావాలి. ఒక్క పావించు మాత్రమే గ్యాప్ రావాలి ఇట్లా. ఏది కట్స్ పెట్టేదానికి ఒక్కొక్క కట్స్‌కి గ్యాప్ అనేది మరీ దగ్గరకుండాలి ఇట్లా. ఇదిగోండి ఇట్లా. ఇట్లా వచ్చేలాగా బాగా దగ్గరికి పెడితేనే ఈ రౌండ్ షేప్ అనేది బాగా తిరుగుతది. ఇంక ఇదంతా మీకు తెలుసు. ఈ ప్లేస్ కూడా అంతే ఇదిగోండి ఇట్లా. మరీ దగ్గరకొచ్చేలా ఇదిగోండి ఇక్కడి వరకు తీసుకురావాలి. ఇట్లా తీసుకొస్తే ఈ కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి. మిగతాదంతా పెట్టుకోవాలి. అదంతా నేను పెడతాను. ఏందంటే ఈ కార్నర్స్ దగ్గర మీకు తెలవాలి గదా! ఏందంటే తీరా కుట్టి తిరిగేసేటప్పుడు ముడతలొస్తాయి మళ్ళీ. ఇట్లా. మరీ దగ్గరకొచ్చేలాగా ఇదిగోండి ఇక్కడి వరకు. ఈ మిగతా పీస్ అంతా నార్మల్ ఇందాక చూపించిన ప్రకారంగా పెట్టేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా మంచిగా దగ్గరకొచ్చేలాగా కట్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని ఓపెన్ చేసుకోవాలి. అయితే ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో రౌండ్ షేప్‌నైతే ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ అయితే చేసేసుకుందాం. ఈ కట్ వర్క్ షేప్ పర్ఫెక్ట్ వచ్చేలాగా ఒక చిన్న పిన్ తీసుకొని మళ్ళీ మనం సర్దుకోవచ్చు. ఇప్పటికైతే ఈ షేప్ ఇదిగోండి. ఈ రౌండ్ షేప్స్ మొత్తం ఎట్లుండి అట్లా తిప్పేసి ఈ లైనింగ్ మొత్తం కూడా లోపలికి నెట్టేసేయాలి. ఇదిగోండి మామూలుగా తిప్పేసేసరికి ఈ విధంగా వస్తది గదా! అయితే ఒక పిన్ తీసుకోండి. ఇదొచ్చేసి డబ్డం అన్నమాట ఇదిగోండి. ఈ విధంగా డబ్డం ఉంటుంది. చాలామంది అడిగిర్రు ఈ పిన్ ఏంటి అని జెప్పి. కిరాణా షాప్‌లో దొరుకుతది. కాకపోతే ఈ ముందల షార్ప్ ఉంటదండి. ఈ షార్ప్‌నెస్ పోయేలాగా కొంచెం రబ్ జేసుకోవాలి కింద వైపున. ఇది కొంచెం రౌండ్‌గా అయిపోతది. క్లాత్ అనేది కట్ అవ్వకుండా ఉంటదన్నమాట. ఇప్పుడు ఈ పీస్‌ని తీసుకొని ఇదిగోండి ఇప్పుడు ఈ కట్ వర్క్ ఉంది గదా! ఈ లోపల ఇదిగోండి కట్ వర్క్ ప్లేస్‌లో ఈ పిన్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ఇదిగోండి ఇలా. మీకు కనబడుతుందిగా క్లియర్‌గా. ఇదిగోండి ఇలా. కొద్దిగా నీట్‌గా నిదానంగా అనుకున్నారంటే ఈ కట్ వర్క్ షేప్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా వస్తది. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా పెట్టిన తర్వాత కొంచెం ఇలా నిదానంగా అనేసుకుంటే ఈ కట్ వర్క్ షేప్ ఏందంటే మనం కుట్టేటప్పుడు రౌండ్ కుడతాం. కానీ తిరిగేసే టైంకి ఏమవుతదంటే రౌండ్ రాకుండా కొంచెం మూలలు మూలలు వస్తది. అట్లాంటివి రాకుండా దీంతో ఇదిగోండి ఇలా నీట్‌గా అనుకోవచ్చు. ఇది గనుక షార్ప్ ఉందనుకోండి ఏమవుతదంటే క్లాత్ కట్ అవుతది. సో, షార్ప్‌నెస్ అనేది లేకుండా కొంచెం నేలపైన పెట్టి రబ్ చేసుకోండి బాగా. ఇదిగోండి ఇట్లా. ఈ షేప్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇదిగోండి ఇలా. ఇట్లా నీట్‌గా అనుకోవాలి. ఈ కట్ వర్క్ షేప్స్ మొత్తం అన్నీ కూడా ఇట్లానే నీట్‌గా అనుకోని ఒకసారి ఐరన్ చేసుకుందాం. నేనేం చేస్తానంటే పైనుంచి టాప్ స్టిచ్ వెయ్యనింకా. డైరెక్ట్‌గా ఐరన్ చేసేస్తాను. ఒకవేళ మీరు టాప్ స్టిచ్ వేస్తాను అంటే పైనుంచి ఎడ్జ్ పైన చివరనొచ్చేలాగా కుట్టు వేసుకోండి. నేనేందంటే ఇదిగోండి ఇలా నీట్‌గా అనేసి ఒకసారి దీని పైనుంచి ఐరన్ చేస్తాను నేను. ఇదిగోండి ఇలా అన్ని ప్లేస్‌లో కూడా నీట్‌గా అనుకున్న తర్వాత
ఐరన్ బాక్స్ అనేది మరీ ఎక్కువ హీట్ పెట్టకుండా మీడియం హీట్ వచ్చేలాగా పెట్టండి. ఇట్లా ఒకసారి పైనుంచి ఐరన్ చేసేస్తే సరిపోతుంది. అయితే ఈ ఐరన్ అయితే ఖచ్చితంగా చేయాలండి. ఇట్లాంటి డిజైన్స్‌కి కట్ వర్క్ డిజైన్ గాని ఏదైనా గూడా ఐరన్ చేస్తే ఏందంటే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. చాలామంది కుట్టు వేసి వదిలేస్తారు. ఐరన్ చేస్తే బెటర్. ఇదిగోండి ఇప్పుడు మనకు ఐరన్ చేసేసినా మీకు కావాలంటే ఎడ్జ్ పైన కుట్టు వేసుకోండి. అయితే మనకి ఇక్కడ బ్లౌజ్‌కి ఇదే డిజైన్ వెనకాల పెట్టి చూపించండి అని అడిగిర్రు కాబట్టి బ్యాక్ సైడ్ అయితే చూపించిన. అయితే ఇది ఒకవేళ మీకు బ్యాక్ సైడ్‌లో ఓపెన్ పెట్టాలి అంటే ఇక్కడ హుక్సులు, కాజాలు కావాలి అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకోవాలి లైనింగ్ పైన. ఈ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని అప్పుడు మనం కటింగ్ అనేది చేసుకోవాలి. బకరం పీస్ కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా వదులుకొని మనం కట్ చేసుకుంటే వెనకాల ఓపెన్ పెట్టుకోవచ్చు. అయితే ఇది ఎక్కువ మట్టుకి వెనకాల చాలామంది ఓపెన్ పెట్టుకోరు. ఫ్రంట్ పార్ట్‌లోనే ఓపెన్ పెట్టుకుంటారు కాబట్టి, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌లో నేను వెనకాల ఓపెన్ వచ్చేలాగా కాకుండా క్లోజ్ వచ్చేలాగా చూపించిన. అయితే ఫ్రంట్ పార్ట్‌లో కూడా సేమ్ ఇదే నెక్ డిజైన్ చూపించండి అని అడిగిర్రు గదా! సో, ఫ్రంట్ పార్ట్‌లో ఎట్లాగో ఓపెన్ పెట్టుకుంటాం కాబట్టి, ఫ్రంట్ పార్ట్‌లో ఓపెన్ వచ్చేలాగా మనం లైనింగ్ ఎట్లా కట్ చేసుకోవాలి, అంటే లైనింగ్ కటింగ్‌లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత బక్రం పీస్‌ని ఎట్లా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలి అంటే అనేది మీకు నెక్స్ట్ వీడియోస్‌లో నేను అప్‌లోడ్ చేస్తానండి. అయితే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌లో ఈ డిజైన్ పెట్టేటప్పుడు మనకి షేప్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, తర్వాత ఈ కట్ వర్క్ షేప్స్ అన్నీ ఏ విధంగా తీసుకోవాలి, పైన షోల్డర్ బెర్త్ అనేది తగ్గకుండా రెగ్యులర్‌గా షోల్డర్ బెర్త్ మనకి ఎంతైతే పెట్టుకుంటామో అదే షోల్డర్ బెర్త్ వచ్చేలాగా పైనుంచి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, టిప్ తీసుకోవాలనేది చూసిర్రు కదా! సో, ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏదో ఒక చిన్న టిప్ గనుక మీకు యూజ్ అవుతది అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదే విధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు, టైలరింగ్ చేసే వాళ్ళకైనా గూడా ఈ వీడియోలో ఏదో ఒక చిన్న టిప్ వాళ్ళకి గూడా యూజ్ అవ్వచ్చు గాబట్టి, ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళతో గూడా షేర్ జేసుకోండి. అదే విధంగా ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసుకోవచ్చనమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.